కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గం టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి మహాసేన రాజేష్ వెనక్కి తగ్గడంతో పలువురు ఆశావాహులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. పార్టీల అధిష్టానాలకు వారి వ్యక్తిగత బయోడేటా పంపుతున్నారు. ఇప్పుడు రెండు పార్టీలకు తోడు బీజేపీ కూడా కలవటంతో పోటీ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. జనసేన ఇన్ఛార్జిగా ఉన్న గిడ్డి సత్యనారాయణ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలతో జనసేన పార్టీని బలోపేతం చేశారు. ఇక బీజేపీ అభ్యర్థిగా అయ్యాజీ వేమ పేరు కూడా నియోజకవర్గంలో గట్టిగానే వినిపిస్తోంది. గతంలో బీజేపీ నుంచి అయ్యాజీ వేమ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. పలు ప్రభుత్వ భవనాలు రెంటిలో ఉండగా అయ్యాజీ వేమ ఎమ్మెల్యేగా గెలిచాక స్థలం సేకరించి వాటికి శాశ్వత భవనాలు కట్టించారు. అప్పటి నుండి అయ్యాజీ వేమకు ఓటు బ్యాంక్ పెరిగింది. అయితే టీడీపీకి సరైన అభ్యర్థి లేకపోవడంతో జనసేన బీజేపీ నాయకుల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో ఈ మూడు పార్టీల నుండి టికెట్ ఎవరికి ఇచ్చినా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్థానికంగా చర్చించుకుంటున్నారు.